కామేశ్వరి గారికి, మహిళా సంఘ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు జయంతి గారి గురించి కొన్ని వాక్యాలు. కుమార్తెగా, భార్యగా, తల్లిగా, అమ్మగా, నాయనమ్మగా, ఇలా చాలా రూపాలు, బాధ్యతలు స్త్రీకి. ప్రతి రూపం ఆమెకి అపురూపం, కుటుంబానికి ఆధారం. అటువంటి శ్రీమూర్తిని సత్కరించడం అంటే అమ్మవారిని పూజించడం. ఈరోజు అటువంటి శ్రీమూర్తులలో ఒకరికి ఈ సభలో మనం సన్మానిస్తున్నాం. ఆవిడ పరిచయంగా ఈరోజు నేను ముందుకు నిలుచున్నాను. షీఈస్ నన్ అదర్ దెన్ జయంతి గారు. మేడం జయంతి గారు రాజందరి కంచరాం గ్రామంలో జన్మించారు. సకల విద్యా పాలంకితురాలైన జయంతి గారికి సన్నిహితులు, జిఎంఆర్ అధినేతలు కూడా. ఈమెకు పూజ్యులు రంగరాజు గారితో వివాహం జరిగింది. ముత్యాల వంటి 4 సంతానం. ఈమె సంతానం సుధాలక్ష్మి గారు టీచర్గా, మరో కుమార్తె శ్రీమతి సుమ గారు క్లాసికల్ డాన్సర్గా, జయంతి గారి కుమారుల్లో ఒకరు ఐటీ రంగంలో కిరణ్ గారు, సిఏగా విజయ్ గారు రాణిస్తున్నారు. జయంతి గారు సమాజ సేవకురాలు కూడా. 1993-94 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆఫ్ ఇన్నర్ వీల్ క్లబ్ గా కూడా ఈవిడ వ్యవహరించారు. పలు సేవలు అందించారు. పలువురి మన్నలను కూడా తీసుకున్నారు. ఆవిడ మన ఆంధ్ర మహిళా సమాజం సభ్యులు అవడం మనందరికీ గర్వకారణం. ఆవిడ లైఫ్ టైం మెంబరు. 55 years అబవ్గా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈమె ట్రెజరర్ గా కూడా ఈ సంఘంలో కొన్ని బాధ్యతలు నిర్వహించారు. అంతేకాక ఈమె వేద శ్లోక తరగతులు నిర్వహించడమే కాక ఆదిశంకరాచార్య విరతర సుందరాకాండ సౌందర్య లహరి కూడా ఈమె అద్భుతంగా పఠిస్తారు, నేర్పిస్తారు. అటువంటి ఆమె గాయనిగా, గురువుగా భక్తి మార్గాన్ని ప్రయత్నిస్తున్నారు. 1982లో గంగరాజు గారితో కలిసి వరల్డ్ టూర్ కూడా చేశారు. గాయని, ఉపాధ్యాయురాలు, భక్తురాలు అయిన ఓ నారీజన తిలకమ్మ జయంతమ్మ అందుకో ఈ ఆంధ్ర మహిళా సమాజం తరఫున అభినందన సుశుభాలమాల. అవకాశం ఇచ్చిన కామేశ్వరి గారికి, సభ్యులందరికీ థ్యాంక్ యూ.